ఓకే, మనము ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీకి సంబంధించిన డిస్కషన్ చేస్తున్నాం. సో లాస్ట్ క్లాసుల్లో మనకి ఈ ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అంటే డెఫినిషన్, తర్వాత ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ తర్వాత అప్లికేషన్స్ మీరు మన లాస్ట్ వీడియోస్లో గమనించి ఉంటారు. సో అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం ఈ ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో మేజర్గా మనము అక్కడ దేని గురించి డిస్కషన్ చేస్తాము అంటే, ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క ఫిజికల్ చేంజెస్ గురించి అయినా కెమికల్ చేంజెస్ గురించి అయినా మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సో మనం డెఫినేషన్ లో ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో అది మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఎలక్ట్రానికల్లీ ఎక్సైటెడ్ స్టేట్ మాలిక్యూల్ యొక్క కెమిస్ట్రీ కూడా గమనిస్తామని చెప్పాం. అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? లైట్ ని సదరు కాంపౌండ్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత అందులో వచ్చే చేంజ్ ఏమిటి? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్ బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్? ఆ లైట్ ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఆ సదరు కాంపౌండ్ లో ఏ విధంగా రేడియేషన్ ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పడమే మన ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఓకే, అయితే వీటన్నిటికీ కూడా అంటే కెమికల్ చేంజ్ వచ్చిందా, ఫిజికల్ చేంజ్ వచ్చిందా, ఏ చేంజ్ రావాలన్నా సరే ఫస్ట్ అయితే అబ్జార్ప్షన్ చేసుకోవాలి కదా. మనం క్యారెక్టరిస్టిక్స్ లో కూడా అదే మాట్లాడాం కదా. సో ఫస్ట్ అయితే లైట్ ని అబ్జార్బ్ చేసుకోవాలి. మరి ఆ లైట్ ని అబ్జార్బ్ చేసుకునేవాడు ఎవడో ఒకడు ఆ సదరు ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు మనం ఈ రోజు ఫస్ట్ కాన్సెప్ట్ మన ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. అదే మనకి ఏంటంటే క్రోమోఫోర్ అన్నమాట. వాట్ ఈస్ దట్? క్రోమోఫోర్. సో ఏంటి క్రోమోఫోర్? వాట్ ఈస్ దిస్ క్రోమోఫోర్? దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం. క్రోమోఫోర్ అంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ అన్నమాట. అంటే ఇది ఒక గ్రీక్ వర్డ్ అన్నమాట. ఇది ఒక గ్రీక్ వర్డ్. సో అందులో మనకి ఈ అర్థం కనుక చేసుకుంటే క్రోమో మీన్స్ కలర్. క్రోమో మీన్స్ కలర్. అదే ఫోర్, PHORE, ఫోర్ అంటే బేర్స్ అంటే కలిగి ఉండడం. అంటే ఎవరైతే కాంపౌండ్స్ ఏవైతే మనకి సబ్స్టెన్సెస్ ఉంటాయో ఆ సబ్స్టెన్సెస్ గనక కలర్ ని కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని క్రోమోఫోర్స్ అని చెప్పి మనకి ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చారనమాట. ఓకే, సో కలర్ బేర్స్ దోస్ కాంపౌండ్స్ విచ్ బేర్ ఏ కలర్, those substances what we call it as a క్రోమోఫోర్స్. అయితే ఈ క్రోమోఫోర్స్ మనకి ఉదాహరణలు కావాలి అంటే C+O, ఓకే, అలాగే C+C, అలాగే NO2, అలాగే N+N. ఓకే, సో ఇలాగా మనము క్రోమోఫోర్స్ కి ఉదాహరణలుగా వీళ్ళని ఇచ్చుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మీరు లోయర్ క్లాసుల్లో చదివిన 2 ఉదాహరణలు గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తాను. అందులో ఒకటి NO2. అంటే మీరు నైట్రో కాంపౌండ్స్ చదివారు. ఆ నైట్రో కాంపౌండ్స్ లో సాధ్యమైనంత వరకు నైట్రో కాంపౌండ్ ఎల్లో కలర్ గానే మనకు ఉండడం జరుగుతుంది. నైట్రో బెంజిన్, సో వాళ్ళు ఎల్లో కలర్ లో ఉంటారు. అంటే నైట్రో గ్రూపు మనకి ఉంది కాబట్టే కలర్ వచ్చింది అనమాట. అలాగే N+N, మీరు ఫంక్షన్ గ్రూప్ అనాలిసిస్ చేసినప్పుడు ఎమీన్స్ కనుక ఉన్నట్లయితే ప్రైమరీ ఆరోమాటిక్ ఎమీన్స్ అయితే మీరు ఎజోడై టెస్ట్ చేస్తారు. ఆ ఎజోడై టెస్ట్ చేసినప్పుడు రెడ్ స్కార్లెట్ ప్రెసిపిటేట్ వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ N+N. ఈ రెండు మీరు చదివి ఉంటారు, ల్యాబ్ లో కూడా ఇవన్నీ చూసి ఉంటారు. కాబట్టి వీటిని మనం కలర్ ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఏమని చెప్పాలి? క్రోమోఫోర్స్ అని చెబుతాం అనమాట. అయితే ఈ క్రోమోఫోర్స్ ని కలిగి ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే కాంపౌండ్స్ కంటైనింగ్ క్రోమోఫోర్స్. వాట్ వి కాల్ ఇట్ యాజ్ క్రోమోజెన్స్. ఓకే, సో వాట్ ఆర్ క్రోమోజెన్స్? కాంపౌండ్స్ కంటైనింగ్ క్రోమోఫోర్స్. ఎవరైతే క్రోమోఫోర్ ని కలిగి ఉంటారో కాంపౌండ్స్ కంటైనింగ్ క్రోమోఫోర్స్. సో క్రోమోఫోర్స్ ని కలిగి ఉండే వాళ్ళని కాంపౌండ్స్ ని మనం క్రోమోజెన్స్ అని పిలుస్తారు అనమాట. క్రోమోజెన్స్. కాబట్టి క్రోమోఫోర్ అంటే
కలర్ ని మనకి ఇచ్చేది, అయితే కలర్ ని కలిగి ఉండేది క్రోమోజన్ అంటే క్రోమోఫోర్ ని కలిగి ఉండేది. అంటే తద్వారా క్రోమోజన్ కూడా కలర్ ఉంటుంది అనమాట. అంటే క్రోమోఫోర్ కలర్ ఉంది కదా, కాబట్టి క్రోమోజన్ కి కూడా మనకి కలర్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలాగా క్రోమోఫోర్, క్రోమోజన్ అని చెప్పేసి మనకి ఈ రెండు పదాలని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం మనకి ఫోటోకెమిస్ట్రీలో జరిగిందనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఇదే, మన సిలబస్ లో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు ఫోటోకెమిస్ట్రీలో క్రోమోఫోర్, క్రోమోజన్ అనమాట. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ క్రోమోఫోర్స్ అనమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ మనకి ఈ క్రోమోఫోర్ యొక్క యాక్షన్, సో అంటే క్రోమోఫోర్ యొక్క యాక్షన్ చెప్పాలి, హౌ ద క్రోమోఫోర్ ఈజ్ వర్కింగ్ అన్నది మనం మేజర్ గా డిస్కషన్ చేయాలి. అయితే ఆ క్రోమోఫోర్ యొక్క వర్కింగ్ డిస్కషన్ చేసే ముందర క్రోమోఫోర్స్ ని క్లాసిఫై చేశారనమాట. క్రోమోఫోర్ ని క్లాసిఫై చేశారు. ఎలా క్లాసిఫై చేశారు క్రోమోఫోర్ అంటే రెండు రకాలుగా క్రోమోఫోర్ ని క్లాసిఫై చేశారనమాట. సో ద క్రోమోఫోర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. నెంబర్ 1 independent chromophore and the second one is dependent chromophore. Independent ఒకటి, dependent రెండు. సో క్రోమోఫోర్ ని ఇలాగ మనకి క్లాసిఫై చేశారు. ఏంటి డిపెండెంట్ అంటే, ఏంటి ఇండిపెండెంట్ అంటే ఒక్కసారి మనం గమనిద్దాం. ఇండిపెండెంట్ పేర్లోనే ఉంది కదా. సో అంటే ఏవైతే క్రోమోఫోర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా వాటిల్లో అనమాట. సో ఏవైతే క్రోమోఫోర్స్ మనకి క్రోమోఫోర్స్ వాడు ఒక్కడు ఉండడం వల్ల, సో ఇందాక మనం చెప్పిన వాళ్ళల్లో కొంతమంది ఒక్కళ్ళే ఉంటే వాళ్ళ వల్లే కలర్ వచ్చేస్తుంది. అలా ఒక్కడు ఉండడం వల్ల కలర్ వచ్చిన వాళ్ళని ఇండిపెండెంట్ అంటారు. అంటే బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఓన్లీ వన్ గ్రూప్, మనం ఏదైతే పైన చెప్పుకున్నామో ఎగ్జాంపుల్స్ గా వాళ్ళల్లో కొంతమంది ఒకళ్లే ఉన్నంత మాత్రం చేత, అంటే మనం సి డబల్ బాండ్ సి చెప్పుకున్నాం, సి డబల్ బాండ్ చెప్పుకున్నాం, NO2 చెప్పుకున్నాం, N డబల్ బాండ్ అని చెప్పుకున్నాం. వీళ్ళల్లో ఎవరో కొంతమంది ఒకళ్ళు ఉంటే చాలు వాళ్ళ వల్ల కలర్ వచ్చేస్తుంది. దాన్ని ఇండిపెండెంట్ అన్నాం. ఓకే, వాటికి ఉదాహరణలు ఏంటంటే NO2 గ్రూప్ వీడొక్కడు చాలు కలర్ వచ్చేస్తుంది. N డబల్ బాండ్ N వీడొక్కడు చాలు కలర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా మిగతా వాళ్లతో సంబంధం లేకుండా వీళ్ళు ఒక్కళ్ళు ఉన్నంత మాత్రం చేత కలర్ కనుక వచ్చినట్లయితే వాళ్ళని ఇండిపెండెంట్ క్రోమోఫోర్స్ అంటారు. అలా కాకుండా ఒక్కళ్ళు ఉండడం వల్ల కలర్ రాదు, వాళ్ళకి తోడు డిపెండెంట్ అన్నమాట, వాళ్ళు ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళకి తోడు ఇంకొకడు ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే కలర్ కనుక ఎగ్జిబిట్ అయితే దాన్ని డిపెండెంట్ అంటారు. ఇక్కడ ఒకటి సరిపోడు, ఒకటి కన్నా ఎక్కువ అనమాట. ఓకే, సో వాళ్ళకి తోడు ఇంకెవరో కావాలి, మోర్ దాన్ వన్ అనమాట. సో అలా గనక ఉన్నట్లయితే దాన్ని డిపెండెంట్ అంటారు. కాబట్టి ఇక్కడ మీరు ఉదాహరణగా సి డబల్ బాండ్ ఓ అని గాని లేకపోతే సి డబల్ బాండ్ సి ని గాని తీసుకోవాలన్నమాట. సి డబల్ బాండ్ ఓ గాని సి డబల్ బాండ్ సి ని గాని మీరు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తొచ్చే ప్రయత్నం చేస్తాను. CH3COCH3 గుర్తుందా? ఎసిటోన్ అనమాట. సో CH3COCH3 ఏమంటాం? ఎసిటోన్ అంటాము. సో ఎసిటోన్ ఏంటనమాట? కలర్లెస్ గా ఉంటుంది. మీరు చూసి ఉంటారు కదా ల్యాబ్ లో, వాడి కలర్లెస్ గా ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ సి డబల్ బాండ్ ఓకి ఇంకొక సి డబల్ బాండ్ ఓ అని యాడ్ చేశారనుకోండి. ఈ సి డబల్ బాండ్ ఓకే ఇంకొక సి డబల్ బాండ్ ఓ అని యాడ్ చేశారనుకోండి. సో ఇప్పుడు వీడికి తోడు ఇంకొక గ్రూప్ ఉన్నాడు కదా, ఇప్పుడు వీడి కలర్ ఎగ్జిబిట్ చేస్తాడు. సో నౌ ఇట్ ఎగ్జిబిట్స్ ఏ కలర్, ఇట్ ఎగ్జిబిటింగ్ ఎల్లో కలర్. వీడిని ఏమంటామంటే CH3CO గ్రూప్ ని ఎసిటైల్ గ్రూప్ అంటారు. సో దీన్ని బై ఎసిటైల్ అనో డై ఎసిటైల్ అనో మీరు పిలవచ్చు అనమాట. ఓకే, సో ఇలాగా ఒక ఫంక్షనల్ గ్రూపు ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నామో NO2 N డబల్ బాండ్ వీళ్ళందరూ ఫంక్షనల్ గ్రూప్సే కదా. సో ఇలా ఒక గ్రూప్ ఉండడం వల్ల కలర్ ఎగ్జిబిట్ అయిపోతే దాన్ని ఇండిపెండెంట్ అని. సో ఇలాగా ఒకళ్ళు ఉన్నంత మాత్రం చేత కలర్ ఎగ్జిబిట్ చేయకుండా వీళ్ళకు తోడు ఇంకొకళ్ళు ఉంటేనే గానీ కలర్ ఎగ్జిబిట్ చేయలేకపోతే వాళ్ళని డిపెండెంట్ క్రోమోఫోర్స్ అని చెప్పేసి మనకి బిగినింగ్ లో క్లాసిఫై చేయడం జరిగింది అనమాట. సో ఇది ఇంట్రడక్షన్ లో బిగినింగ్ లో మనకి ఈ విధంగా క్రోమోఫోర్ ని
క్లాసిఫై చేయడం, క్రోమోఫోర్ ని డిఫైన్ చేయడం జరిగింది. అయితే మనం కొంత కెమిస్ట్రీ, మన ఆర్గానిక్ కెమిస్ట్రీ అభివృద్ధి చెందిన తర్వాత మరి క్రోమోఫోర్ యొక్క డెఫినేషన్ మారిపోయింది అనమాట. క్రోమోఫోర్ యొక్క డెఫినేషన్ ని మార్చడం జరిగింది. ఏంటి క్రోమోఫోర్ అంటే? సో క్రోమోఫోర్ ఈజ్ ఏ గ్రూప్ which is a covalently bonded, group which is responsible for the absorption of light. This is the most important. Absorption of light. ఓకేనా? సో దీన్ని క్రోమోఫోర్ గా మనకి డిఫైన్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ chromophores? Now this is a new definition. So the chromophore is a covalently bonded group which is responsible for absorption of light. మొత్తం డెఫినేషనే మార్చేశారు. సో ఏదైతే కలర్ ని ఎగ్జిబిట్ చేసిందా లేదా తర్వాత అసలు ఆ ప్రస్తావన లేదు ఇంతవరకు. ఎవరైతే లైట్ ని అబ్జార్బ్ చేసుకోవడానికి కారణం అవుతారో, ఎవరైతే లైట్ ని అబ్జార్బ్ చేసుకోవడానికి రెస్పాన్సిబుల్ అవుతాడో వాడినే క్రోమోఫోర్స్ అని మనకి నెక్స్ట్ డెఫినేషన్ వచ్చింది అనమాట. అయితే తర్వాత వీళ్ళు యాడ్ చేసింది ఏంటంటే ఇట్ మే ఆర్ మే నాట్ ఇంపార్ట్ కలర్. సో ఇట్ మే ఆర్ మే నాట్ ఇంపార్ట్ కలర్. వీళ్ళు కలర్ ని ఇవ్వచ్చు, కలర్ ని ఇవ్వకపోవచ్చు. సో అలాంటి విధంగా మనకి సెకండ్ డెఫినేషన్ ని లేకపోతే న్యూ డెఫినేషన్ ని మనం ఇప్పుడు ఏదైతే ఫాలో అవుతున్నామో ఆ డెఫినేషన్ ని మనకి ఇవ్వడం జరిగింది అనమాట. నౌ హౌ కెన్ డిఫైన్ ద క్రోమోఫోర్? The chromophore is a group which is a covalently bonded and is responsible for the absorption of light. ఓకే, లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటే ఏం జరుగుతుంది? ఎలక్ట్రానిక్ ఎక్సైటేషన్. కాబట్టి అలా కూడా చెప్పుకోవచ్చు. సో వాట్ ఈస్ క్రోమోఫోర్? ఏ క్రోమోఫోర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ విచ్ రిజల్ట్స్. అది ఏం చేస్తుంది అనమాట? ఎలక్ట్రానికల్ ఎక్సైటేషన్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ని లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీలోకి పట్టికి వెళ్లేలాగా మనకు చేస్తుంది అనమాట క్రోమోఫోర్ అనమాట. అంటే లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటే కదా ఎక్సైటేషన్. కాబట్టి అలాగే ఎలక్ట్రాన్ ఎక్సైట్ అవ్వాలి అంటే ముందర లైట్ ని గ్రహించాలి. ఆ లైట్ ని గ్రహించేవాడు ఎవడు అంటే క్రోమోఫోర్ అనమాట. కాబట్టి సో రిజల్ట్ వచ్చింది అంటే ముందర లైట్ ని గ్రహించాడు అంటే దానికి కారణం క్రోమోఫోర్. కాబట్టి క్రోమోఫోర్ ఈజ్ ఏ covalently bonded group responsible for the absorption of light. It may or may not impart color. వాడు కలర్ ని ఇవ్వచ్చు, మనకి కలర్ ఇవ్వకపోవచ్చు అనమాట. కలర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో దీన్ని క్రోమోఫోర్ గా మనకి డిఫైన్ చేయడం జరిగింది. సో ఇక తర్వాత ఈ క్రోమోఫోర్ యొక్క యాక్షన్ చెప్పడానికి, క్రోమోఫోర్ యొక్క వర్కింగ్ చెప్పడానికి మనకి ఓల్డ్ థియరీస్ ఉన్నాయి, న్యూ థియరీస్ కూడా, మోడర్న్ థియరీ కూడా ఉండడం జరిగింది. హౌ క్రోమోఫోర్ వర్కింగ్, హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనమాట. ఎలాగా ఈ క్రోమోఫోర్ వర్క్ చేస్తుంది అంటే మనకి చూడండి, ముఖ్యంగా కొన్ని క్రోమోఫోర్స్ అయితే కలర్స్ వస్తున్నాయి, కొన్ని క్రోమోఫోర్స్ అయితే కలర్స్ రావటం లేదు. ఓకేనా? సో ఎందుకు కొన్నిటిల్లో కలర్ ఉంది, ఎందుకు కొన్నిటిల్లో కలర్ ఉండట్లేదు క్రోమోఫోర్స్ అయినప్పటికీ కూడా అన్నది మనకి చెప్పడానికి ఓల్డ్ థియరీస్ ఉన్నాయి, మోడర్న్ థియరీస్ ఉన్నాయి. ఓల్డ్ థియరీస్ విషయానికి వస్తే మనకి విట్స్ థియరీ, మొట్టమొదట విట్స్ థియరీ అన్నమాట. ఓకే, అలాగే రెండో థియరీ ఏంటంటే ఆర్మ్స్ట్రాంగ్ థియరీ. ఓకే, సో విట్స్ థియరీ, ఆర్మ్స్ట్రాంగ్ థియరీ అనేవి రెండు కూడా ఓల్డ్ అన్నమాట. ఓకే, అయితే వీళ్ళు ఏం చేశారంటే కొన్ని కాంపౌండ్స్ ని గమనించిన తర్వాత వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందువల్ల దీన్ని మనం ఎంపిరికల్ గా చెప్పాలి. ఎంపిరికల్ అంటే కొన్నిటిని గమనిస్తారు, దాన్ని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
సో విట్స్ ఆమ్స్ట్రాంగ్ ఇద్దరు అలాగే చేసి వాళ్ళు గ్రహించిన తర్వాత మనకి ఏం చెప్పారంటే there is a relation between color and constitution. కలర్ కి కాన్స్టిట్యూషన్ కి మధ్య రిలేషన్ ఉంది అని చెప్పారనమాట. there is a relation between color and constitution. సో కాన్స్టిట్యూషన్ కి కలర్ కి మధ్య రిలేషన్ అనేది ఉండడం జరిగింది అని చెప్పి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది అనమాట. సో ఇందులో మొట్టమొదట విట్స్ అనే ఆయన ఏం చెప్పాడు అంటే క్రోమోఫోర్స్ అన్ని కూడా గమనించింది. ఆయన చెప్పాను కదా, గమనించాడు చాలా కాంపౌండ్స్ ని. గమనించిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఆల్ క్రోమోఫోర్స్ ఆర్ unsaturated molecules. all according to Witts all chromophores are unsaturated molecules. అన్ని క్రోమోఫోర్స్ కూడా ఎవరన్నమాట, అన్సాచురేటెడ్ మాలిక్యూల్స్ గా మనకి డిఫైన్ చేయడం జరిగింది అనమాట. ఎవరు, విట్ అనే ఆయన మనకి డిఫైన్ చేశారు. అన్సాచురేషన్ అంటే మీకు తెలుసు కదా, అందులో 5 బాండ్స్ మీకు ఉండడం జరుగుతుంది. C double bond C, C double bond O, N double bond N, ఇలాగా మనకి అన్సాచురేషన్ ఉందన్నమాట. కాబట్టి ఆయన సరే ఇలా అన్సాచురేషన్ ఉన్నవన్నీ కూడా క్రోమోఫోర్స్ గా పనిచేస్తాయి అని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది ఆయన ఎక్స్ప్లెనేషన్ ని. ఓకే, సో తర్వాత అంటే అకార్డింగ్ టు విట్స్ థియరీ ఆల్ క్రోమోఫోర్స్ ఆర్ అన్సాచురేటెడ్ మాలిక్యూల్స్. ఆయన ప్రకారం అన్సాచురేషన్ ఉంది కాబట్టే వాళ్ళు ఇలా క్రోమోఫోర్స్ గా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండో థియరీ ఏంటి అంటే ఆమ్స్ట్రాంగ్ థియరీ అనమాట. ఈ ఆమ్స్ట్రాంగ్ థియరీ ఏం చెప్పారంటే ఆయన ఏం చెప్పాడంటే ఆయన కూడా కాన్స్టిట్యూషన్ బట్టే మాట్లాడాడు. సో ఎవరిలో అయితే ఇటువంటి కాన్స్టిట్యూషన్ ఉంటుందో ఆయన కలర్ ని కలిగి ఉంటాడని, ఎవరిలో అయితే ఇటువంటి కాన్స్టిట్యూషన్ ఉంటుందో ఆయన కలర్ ని కలిగి ఉండడు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈయన్ని మనం ఏమని పిలుస్తారంటే క్విననాయిడ్ అని పిలిస్తే, ఈయన ఏమని పిలుస్తారంటే బెంజినాయిడ్ అని పిలుస్తారు. అంటే మీకు ఇక్కడ వర్కింగ్ ఆఫ్ ఇండికేటర్స్ అని మీరు చదివినప్పుడు మీకు ఇదే అంశము అక్కడ మీరు వినే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది క్విననాయిడ్ స్ట్రక్చర్ అంటారు, దీన్ని బెంజినాయిడ్ స్ట్రక్చర్ అంటారు. క్విననాయిడ్ స్ట్రక్చర్ కలర్ ఉంటుంది అనమాట. క్విననాయిడ్ కి కలర్ ఉండడం జరుగుతుంది, బెంజినాయిడ్ కి కలర్ లెస్ అనమాట. ఇది బెంజిన్ లో ఉంది కదా, ఇది కలర్ లెస్ అనమాట. సో ఇలాగా ఈయన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అమరిక. కాబట్టి ఈయన అమరికని తర్వాత కలర్ ని చెప్పే ప్రయత్నం చేశాడు, రిలేషన్. సో ఈ అన్సాచురేషన్ ఉంటే మనకి క్రోమోఫోర్స్ గా పనిచేసేస్తాయి, అలాగే ఈ క్విననాయిడ్ ఉంటే కలర్ వచ్చేస్తుంది, ఇది లేకపోతే ఇలా గనక ఉన్నట్లయితే కలర్ ఉండదు అని చెప్పేసి, ఇది లేకపోతే కలర్ ఉండదు, ఇది ఉన్నా కలర్ ఉండదు, అలా అని చెప్పేసి ఆమ్స్ట్రాంగ్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో అయితే వీళ్ళు ఇచ్చినా సరే అంత సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈ రెండు థియరీస్ తర్వాత మనకి మోడర్న్ థియరీస్ రావడం జరిగింది అనమాట. మోడర్న్ థియరీస్ రావడం జరిగింది. ఆ మోడర్న్ థియరీస్ మనకి ఏంటి అంటే ఒకటి వ్యాలెన్సీ బాండ్ థియరీ ఒకటి. ఓకేనా, ఒకటో థియరీ ఏంటనమాట వ్యాలెన్సీ బాండ్ థియరీ. రెండోది ఏంటంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో ఫస్ట్ వన్ వ్యాలెన్సీ బాండ్ థియరీ, సెకండ్ వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఈ రెండు థియరీస్ ని కూడా మోడర్న్ థియరీస్ అని పిలుస్తాం. మోడర్న్ థియరీస్ అనమాట. వీళ్ళు ఎలాగా ఈ యొక్క క్రోమోఫోర్స్ ని వర్క్ చేస్తాయి అన్నది చెప్పడానికి వచ్చాయి. అయితే రెండు థియరీస్ మనకు తెలిసినవే, లోయర్ క్లాసుల్లో మనకు కొంత గొప్ప వీటి మీద నాలెడ్జ్ ఉంది. బ్యాలెన్సీ బాండ్ థియరీ అంటే మీకు బాండ్స్ ఫార్మ్ అవ్వాలి అంటే ఆ యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ అందులో ఉండే ఎలక్ట్రాన్స్ ఓవర్లాప్ అవ్వాలి. ఆ ఓవర్లాప్ అయిన దాన్ని బట్టి సిగ్మా బాండా లేకపోతే పై బాండా ఇలాంటి బాండ్స్ వస్తాయి. వీటన్నిటి గురించి చెప్పింది వ్యాలెన్సీ బాండ్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మీకు ఏం చెప్పింది అంటే ఆ మాలిక్యూల్ ఫార్మ్ అవ్వాలి. ఇక్కడ మనకు కావాల్సింది కూడా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. కాబట్టి దీని మీద ఎక్కువ
మనం స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఓకే, సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారము ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అసలు ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే LCAO మెథడ్ అంటాం దాన్ని. సో మీకు తెలుసు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. సో ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అంటే మనకి ఏవైతే మాలిక్యూల్స్ రావాలో ఆ మాలిక్యూల్స్ రావడానికి ఫస్ట్ ఆటమ్స్ అనేవి మనకి కలవాల్సి ఉంటుంది అనమాట. ఆటమ్స్ కంబైన్డ్ అయితే మనకి మాలిక్యూల్స్ వస్తాయి అనమాట. ఆటమ్స్ కంబైన్డ్ అయితే మాలిక్యూల్స్ వస్తాయి. అయితే ఆటమ్ లో ఉండి ఎవరు కంబైన్డ్ అవుతారు అంటే అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్డ్ అవుతే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. మాలిక్యూల్స్ అంటే ఆటమ్స్ అయితే మాలిక్యూల్స్, అటామిక్ ఆర్బిటాల్స్ అయితే మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ ఆటమ్స్ లో ఉంటాయి, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మాలిక్యూల్స్ లో ఉంటాయి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ చెబుతోంది అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ LCAO మెథడ్. సో ఈ అటమ్స్ అనేవి కలిస్తే మాలిక్యూల్స్, అంటే అందులో ఉండే అటామిక్ ఆర్బిటాల్స్ కలిస్తే మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అయితే అటామిక్ ఆర్బిటాల్స్ ఎవరు ఉంటారంటే మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటాయి, బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవ్వని కూడా మనకు ఉంటాయి అని చెప్పేసి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ చెబుతుంది అనమాట. అయితే ఈ ఎలక్ట్రాన్స్ బిఫోర్ కాంబినేషన్ అంటే కలవక ముందర అటామిక్ ఆర్బిటాల్స్ ఆక్యుపై చేస్తే కలిసిన తర్వాత అటామిక్ ఆర్బిటాల్స్ కలిసిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఎవరిని ఆక్యుపై చేస్తాయి? మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆక్యుపై చేస్తాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేసే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని మనము డిఫరెంట్ గా క్లాసిఫై చేస్తాం అనమాట. అది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. కాబట్టి మనకి ఇందులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మీకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మనకు తెలియాలి. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, దాన్ని బట్టి మనకి ఎవరు తెలుస్తారు? నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ తెలుస్తాయి. దాన్ని బట్టి మీకు నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ తెలుసుకుంటారు ఈజీగా. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్, తర్వాత నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. 2 ఆటమ్స్ కలుస్తున్నాయి అనుకోండి, 2 అటామిక్ ఆర్బిటాల్స్ కలిస్తే 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. 3 ఆటమ్స్ కలుస్తున్నాయి అనుకోండి, 3 అటామిక్ ఆర్బిటాల్స్, 3 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. 4 ఆటమ్స్ కలిస్తే 4 అటామిక్ ఆర్బిటాల్స్, 4 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అలా ఎన్నైతే ఆటమ్స్ కలుస్తున్నాయో అన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలుస్తాయి, అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. సో ఇదొక దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రెండోది ఏంటంటే ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఎలా కంబైండ్ అవుతున్నాయి. కాబట్టి నేచర్ ఆఫ్ ద ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా వ్యాలెన్సీ బాండ్ థియరీలో సిగ్మా బాండ్స్ ఫార్మ్ అవుతుంది, పై బాండ్స్ వస్తాయి. అలాంటిది నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్. అటామిక్ ఆర్బిటాల్స్ గనక ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ చేసుకుంటే సిగ్మా బాండ్ అని, ఇవే అటామిక్ ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఓవర్లాప్ చేసుకోవడం గనక జరిగితే పై బాండ్స్ వస్తాయని చెప్పేసి మనము నేచర్ ఆఫ్ ఓవర్లాపింగ్ ని బట్టి సిగ్మా బాండ్సా పై బాండ్సా చెప్పచ్చు. ఓకే, సో ఇలాగ ఈ రెండు అంశాలని కలుపుకుంటేనే మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ గురించి మనం మాట్లాడగలుగుతాం. అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఆ అటామిక్ ఆర్బిటాల్స్ ఎలా కలుస్తున్నాయి, ఈ 3 అంశాలని బట్టి మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ చెబుతాం. ఏ అంశాలు? ఎన్ని ఆటమ్స్ కలవాలి, ఆ సదరు మాలిక్యూల్ రావాలి అంటే ఎన్ని ఆటమ్స్ కలవాలి. ఫస్ట్ పాయింట్, ఆటమ్స్ కలిస్తే అటామిక్ ఆర్బిటాల్స్ కలుస్తాయి. అంటే ఎన్ని ఆటమ్స్ అయితే కలుస్తాయో అన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలుస్తాయి. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఎలా కలుస్తున్నాయి, ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్, సైడ్ వైజ్ ఓవర్లాపింగ్, ఈ 3 అంశాలని బట్టి మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ ని డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇలాగా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని మీరు లోయర్ క్లాసుల్లో చదివి ఉంటారన్నమాట. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, దాని తర్వాత మనం డిస్కషన్ చేయని దాంట్లోకి డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్ రావాలి అన్న దానికోసం మనం డిస్కషన్ చేద్దాం. చిన్న ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ బాగా తెలిసిన ఎగ్జాంపులే.
సో హైడ్రోజన్ ఆటమ్స్ హైడ్రోజన్ ఆటమ్స్ కలిస్తే మనకి హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది రావడం జరుగుతుంది. సో హైడ్రోజన్ ఆటమ్ హైడ్రోజన్ అంటే మన ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్ రావాలి అంటే రెండు హైడ్రోజన్ యాటమ్స్ కలవాలి. రెండు హైడ్రోజన్ యాటమ్స్ మీద ఉండే రెండు అటామిక్ ఆర్బిటాల్స్ అంటే హైడ్రోజన్ కి సంబంధించిన అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి. అలా కలిస్తే రెండు ఎలా కలుస్తున్నాయి మళ్ళీ? సో ఇందులో ఉండేవి ఏంటి? ఎస్ ఆర్బిటాల్సే కదా. కాబట్టి ఎస్ ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అవకాశం ఉండదు, ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్. కాబట్టి ఎన్ని ఆటమ్స్ కలవాలి, ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి, ఎలా కలవాలి? ఎండ్ ఆన్ ఎండ్ లో కలవాలి. కాబట్టి ఇవన్నీ మనం ఆధారంగా చేసుకుంటే ఇక్కడ రెండు అటామిక్ ఆర్బిటాల్స్ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ కలిసాయి. కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక, ఎన్నైతే అటామిక్ ఆర్బిటాల్స్ కలుస్తాయో అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏ బాండ్స్ వస్తాయి అన్నమాట? ఎండ్ ఆన్ ఎండ్ కాబట్టి సిగ్మా బాండ్స్ వస్తాయి. సిగ్మా బాండ్ అయితే వచ్చే సిగ్మా బాండ్స్ మనకి వచ్చేవి ఎందనమాట? రెండుగా ఉండడం జరుగుతుంది. ఒకటి సిగ్మా అయితే రెండు సిగ్మా స్టార్ అన్నమాట. సిగ్మా స్టార్. సో అంటే ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ వల్ల సిగ్మా ఒకటి వస్తుంది, సిగ్మా స్టార్ ఒకటి వస్తుంది. అంటే రెండు రకాలుగా ఈ సిగ్మా బాండ్ ఉంటుంది. సో ఒకటి బాండింగ్ అంటాము, రెండు యాంటీ బాండింగ్ అంటాం. బిఎంఓ ఏబిఎంఓ అని సింపుల్ గా పిలుస్తారు. సో మనకు తెలుసు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ తక్కువ, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ మాలిక్యూల్ కైనా సరే ఇదే ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎంత గొప్ప మాలిక్యూల్ అయినా ఇదే ప్రొసీజర్. ముందర ఎన్ని ఆటమ్స్ కలవాలి, ఓకే, తర్వాత ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి, ఎలా కలవాలి, ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. అంటే ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి అన్నది దీని నుంచి మనం డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. తర్వాత ఎలా కలుస్తుంది అన్నదాన్ని బట్టి సిగ్మా బాండా. సో ఆ సిగ్మా బాండ్స్ ఇక్కడ రెండు రావాలి కదా. ఒకటి సిగ్మా బాండింగ్, రెండోది సిగ్మా యాంటీ బాండింగ్. అంటే ఒక సిగ్మా బాండే ఒకటే సిగ్మా బాండ్, ఎందుకంటే ఎండ్ అండ్ ఓవర్లాపింగ్ ఒకటే సిగ్మా బాండ్, కానీ అందులో ఒకటి బాండింగ్, రెండోది యాంటీ బాండింగ్. ఇలాగా మనము ఆ యొక్క హైడ్రోజన్ మాలిక్యూల్ ఎలాగైతే చదివామో మిగతా మాలిక్యూల్ అన్ని కూడా మీరు ఇలాగే చదివి ఉంటారు. మీరు కార్బన్ ది, బోరాన్ ది, ఆక్సిజన్ ది, నైట్రోజన్ అన్ని ఇలాగే చదివారు. అయితే అక్కడ మీరు చదివిన ఇనార్గానిక్ అనమాట. అయితే మన ఇక్కడ ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ కావాల్సింది ఆర్గానిక్ మాలిక్యూల్ కాబట్టి, సో ఆర్గానిక్ మాలిక్యూల్ సంబంధించి ఎలా రాయాలో మీకు నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. సో ఫస్ట్ ఉదాహరణ, మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే మొట్టమొదట మనం డిస్కషన్ చేసుకునేది ఆల్కేన్ ఫంక్షన్ రూపే కాబట్టి దాంతోనే మొదలు పెడతాను. సో ఇందులో మీరు ఒక్కసారి గమనించినట్లయితే దీన్ని ఇలా రాద్దాం. అంటే ఇది ఒక మాలిక్యూల్. సో ఎంత గొప్ప మాలిక్యూల్ అయినా చిన్న చిన్న ఆటమ్స్ నుంచే ఫార్మ్ అవ్వాలి. అయితే మీరు ఎలా రాయాలి మాలిక్యులర్ ఆర్బిటల్ ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఇందులో ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఏ బాండ్స్ ఉన్నాయో ఫస్ట్ రాయండి. ఏ బాండ్స్ ఉన్నాయి చూసిన వెంటనే మనం చెప్పేయచ్చు. సిసి బాండ్ ఉంది కదా, ఇంకో సిసి బాండ్, ఓకే. తర్వాత ఇంకే బాండ్ ఉంది, సిహెచ్ బాండ్. ఎన్ని ఉన్నాయో పక్కన పెట్టండి. ఏవే బాండ్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో తర్వాత మాట్లాడదాం. అసలు ముందర ఏ బాండ్స్ ఉన్నాయి? సిసి బాండ్ కనబడుతుంది, సిహెచ్ బాండ్స్ కనబడుతుంది. ఎన్ని సిసి బాండ్స్ ఉన్నాయి? ఒకటే. ఎన్ని సిహెచ్ బాండ్స్ ఉన్నాయి? ఇది 3, 4, 5, 6 అంటే 6 సిహెచ్ బాండ్స్ ఉన్నాయి, ఓకే. సో ఇప్పుడు మీకు ఎలా మాలిక్యులర్ ఆర్బిటాల్ రాయాలో చూడండి. సో ఇక్కడ ఒక ఇది 1 సిసి బాండ్ కదా, మొత్తం మాలిక్యూల్ లో ఉంది కదా. అంటే ఇది ఫార్మ్ అవ్వాలి అంటే కార్బన్ మీద అటామిక్ ఆర్బిటాల్, ఈ కార్బన్ మీద అటామిక్ ఆర్బిటాల్, అంటే 2 అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి. అంటే ఇక్కడ నేను ఇవి ఇచ్చేవి ఏంటనమాట, నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అని రాశాను. ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలుస్తున్నాయి ఇంటూ ఇలాంటివి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఒకటేగా ఉంది కాబట్టి 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సిహెచ్ రావాలి అంటే ఇది కూడా మొత్తం మాలిక్యూల్ లో భాగమే కాబట్టి 2, అంటే ఇది పక్కన పెడితే 2 అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి. అంటే మరలా 2 అటామిక్ ఆర్బిటాల్స్ ఇస్తాయి. కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ 12 అనమాట. మొత్తంగా 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఇలాగ మీరు ఏ మాలిక్యూల్ కైనా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే ముందర ఏ బాండ్స్ ఉన్నాయో రాయండి, తర్వాత ఎన్నెన్ని బాండ్స్ ఉన్నాయో రాయండి. వీడు ఒకటే ఉన్నాడు, వీడు 6 ఉన్నారు. సో మామూలుగా వీళ్ళు పక్కన పెట్టి ఇది రావాలి అంటే ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి, ఇది రావాలి అంటే ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి ఇంటూ
సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు మాలిక్యూల్లో, వీళ్ళు ఎంతమంది ఉన్నారు మాలిక్యూల్లో, అంటే మొత్తం 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ రావాలన్నమాట. ఆ 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏంటో మీకు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో మనం ఇంకో మాట చెప్పుకున్నాం కదా, ఇక్కడ మన సిగ్మా బాండే ఉంది, సిగ్మా బాండ్ కాబట్టి ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్. సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా బాండ్ అని మీకు ఐడియా ఉంటుంది, డబుల్ బాండ్ ఉంటే పై బాండ్ అని మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సిగ్మా సిసి, సిగ్మా స్టార్ సిసి. ఓకేనా, తర్వాత ఇంకా మనకి 6 సిగ్మా సిహెచ్లు ఉన్నాయి. సిగ్మా సిహెచ్, సిగ్మా సిహెచ్, సిగ్మా సిహెచ్, సిగ్మా సిహెచ్, సిగ్మా సిహెచ్. ఇవన్నీ కూడా మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఓకేనా, ఇవి బాండింగ్లు రాసాం. మరి యాంటీ బాండింగ్లు కూడా వస్తాయి కదా, సిగ్మా స్టార్ సిహెచ్, సిగ్మా స్టార్ సిహెచ్, సిగ్మా స్టార్ సిహెచ్. ఇలా మనం ఎన్ని ఇవ్వాలి, 6 ఇవ్వాలన్నమాట. వన్ 2 3 4 5 6. ఓకే, సో ఇవి మీకు యాంటీ బాండింగ్. మీకు తెలుసు కింద చెప్పాం కదా, బాండింగ్ కంటే కూడా యాంటీ బాండింగ్లు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఈ డైరెక్షన్ లో వెళ్లే కొద్దీ ఎనర్జీ పెరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇలా మనం ఈథేన్ కి సంబంధించి, ఈథేన్ మాలిక్యూల్ కి సంబంధించి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనం ఇస్తాం అనమాట. అయితే మీరు ఎలక్ట్రాన్స్ అన్ని కౌంట్ చేస్తే, సో హెచ్ హెచ్ హెచ్, అలాగే ఇక్కడ కూడా 3 హెచ్లు ఉన్నాయి. అంటే కార్బన్ కి మధ్య 2 ఎలక్ట్రాన్స్, ఈ బాండ్ 2, ఈ బాండ్ 2, ఈ బాండ్ 2. ఇందాక క్యాల్కులేట్ చేసాం కదా, 1 సిసి బాండ్ అండ్ 6 సిహెచ్ బాండ్స్. సిసి బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఈ సిహెచ్ బాండ్ 2 ఎలక్ట్రాన్స్, కానీ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. కాబట్టి 12 ఎలక్ట్రాన్స్, అంటే మొత్తంగా 14 ఎలక్ట్రాన్స్ అనమాట. 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలా ఫిల్ చేయాలి, ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2. ఓకే, మొత్తం ఎన్ని వస్తాయి అనుకున్నాం, 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి అనుకున్నాం కదా. ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, మొత్తం 14 ఉన్నాయి. అయితే మీకు గమనిస్తే ఇందాక మనం వీళ్ళలాగే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కూడా రాసాం. ఈ 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్పాము. ఇందాక ఇదే విధంగా రాశాను నేను, ఇక్కడ రాస్తాను. సో 1 సిసి బాండ్ అంటే 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్, 6 సిహెచ్ బాండ్స్ అంటే 12 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్పుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, 2 ఉన్నాయి కాబట్టి 2ని 2తో డివైడ్ చేస్తే 1 మనకి రిమైండర్ వస్తుంది. అయితే దాని అర్థం ఏంటంటే, ఒక బాండింగ్, ఒక యాంటీ బాండింగ్, ఒక బాండింగ్, ఒక యాంటీ బాండింగ్. సో అలా ఇక్కడ 12ని 2తో డివైడ్ చేయండి, 6 బాండింగ్లు, 6 యాంటీ బాండింగ్. అదే వచ్చింది చూడండి, ఒక సిగ్మా సిసి బాండింగ్, ఇంకొకటి సిగ్మా స్టార్ సిసి యాంటీ బాండింగ్, 6 సిగ్మా సిహెచ్ బాండింగ్, 6 సిగ్మా సిహెచ్ స్టార్ యాంటీ బాండింగ్. ఓకే, అలాగా మీరు ఈ ఈథేన్ మాలిక్యూల్ కి ఇలా మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక తర్వాత ఇలాంటిదే మీకు ఇంకొక ఉదాహరణ కూడా నేను చెబుతాను. ఇంకొక ఉదాహరణ, కానీ సిమిలర్ గా ఉండకుండా కొంచెం డిఫరెంట్ గా మనం ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి ఎగ్జాంపుల్ అంటే CH3OH. ఓకేనా, CH3OH అయితే మెథైల్ ఆల్కహాల్. సో ఇందులో కూడా అంతే. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మాలిక్యూల్ చూసిన వెంటనే ఏ బాండ్స్ ఉన్నాయి రాసేయండి. ఏ బాండ్స్ ఉన్నాయి, OH బాండ్ ఉందా, ఇగో OH బాండ్. ఓకేనా, తర్వాత CO బాండ్ ఉందా, CO బాండ్, తర్వాత CH బాండ్ ఉందా, CH బాండ్ రాశారా. తర్వాత ఎన్నెన్ని బాండ్స్ ఉన్నాయి రాయండి. ఇది ఒకటేగా ఉంది, CO బాండ్ ఒకటేగా ఉంది, కానీ CH3 బాండ్ మాత్రం 3 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం, ఇందాక నుంచి డిఫరెంట్ ఎగ్జాంపుల్. సరే, ముందర చూద్దాం. 2 అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, 2 into 1, సో దట్ ఈస్ 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అలాగే 2 అటామిక్ ఆర్బిటాల్స్ 1, 2 into 1 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇక్కడ అగైన్ 2 ఉన్నాయి, కానీ ఇటువంటి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 6 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. మామూలుగా అయితే ఇందాక మనం వీళ్ళ కలిపేస్తే టోటల్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వచ్చేసాయి, కానీ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆక్సిజన్ అనే ఒక ఆటం ఉంది. ఈ ఆక్సిజన్ ఉన్నా, లేకపోతే క్లోరిన్ ఉన్నా, లేకపోతే నైట్రోజన్ ఉన్నా, వీళ్ళందరూ కూడా బాండింగ్ లో ఫార్మ్ అవని కొన్ని ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటారు. వాళ్ళే మనము
లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అంటాం. అయితే మనకి ఆటమ్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఆటమ్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా మనకి సాధారణంగా ఇన్వాల్వ్ అవుతాయి బాండింగ్ లో. అయితే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? అకార్డింగ్ టు వ్యాలెన్సీ బాండ్ థియరీ వ్యాలెన్సీ షెల్ లో ఉన్న వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు, అంతకు ముందు ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. కాబట్టి వీళ్ళు ఉంటారు కానీ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వరు. కాబట్టి ఆక్సిజన్ మీద ఆక్సిజన్ కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్, ఎన్ని జతల లోన్ పేర్ ఉంది? 2 జతల లోన్ పేర్ ఉంది. కాబట్టి ఇవి ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్స్. వీళ్ళు బాండ్ అయితే ఫార్మ్ చేయరు కానీ, బాండ్ అయితే ఫార్మ్ చేయరు కానీ ఎడిటివ్ సబ్ట్రాక్టివ్ ఓవర్లాపింగ్ లో అయితే, అంటే ఆటం వెళ్ళిపోయింది కదా, ఆటం వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఒక్కళ్ళే ఉండరు, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మీద 4 అవుతారు కానీ బాండింగ్ లో రారంతే. కాబట్టి వీళ్ళని ఏమని పిలుస్తామంటే నాన్ బాండింగ్ అని పిలుస్తారు. NO అని రిప్రజెంట్ చేస్తాం, NO. ఓకేనా? లోన్ పేర్స్ ఎన్ని ఉంటే అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? 2 లోన్ పేర్స్ ఉన్నాయి. కాబట్టి 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 లోన్ పేర్స్ ని కూడా మనం ఒక ఆక్సిజన్ మీదే ఉంది కాబట్టి 2 లోన్ పేర్స్ ఒక ఆక్సిజన్ మీదే ఉంది కాబట్టి మనకి 2 అదనంగా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకుంటే 2 to 8 ప్లస్ 6 అంటే 2 to 2 అంటే మళ్ళీ మనకి 6 plus 6 12 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. 12 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఎలా రాయాలి అర్థమవుతుందా? ఎన్ని బాండ్స్ ఉన్నాయి రాయండి. అసలు ఏ బాండ్స్ ఉన్నాయి రాయండి ఫస్ట్. ఎన్ని బాండ్స్ తర్వాత ఏ బాండ్స్ ఉన్నాయి? OH బాండ్, OH బాండ్, CO బాండ్, CO బాండ్, CH బాండ్, CH బాండ్. అయిపోయిందా? అది రాసిన తర్వాత ఎన్ని ఉన్నాయి రాయండి. OH బాండ్ ఒకటే ఉంది, CO బాండ్ ఒకటే ఉంది, CH3, CH 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 3 CH. కాబట్టి 2 2 6. సో ఇది 2 అంటే 2 అటామిక్ ఆర్బిటాల్స్, 2 అటామిక్ ఆర్బిటాల్స్, 2 అటామిక్ ఆర్బిటాల్స్. ఇవన్నీ ఏంటి? ముందర 2 అని రాసేది ఏంటి? అటామిక్ ఆర్బిటాల్స్. తర్వాత ఒకటేంటి? ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. సో 2 2 6. ఇదేంటి? ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, ఎంతమంది మీద ఉంది? ఒకటి మీదే ఉంది. కాబట్టి ఇలాగే ఎన్ని లోన్ పేర్స్ ఉంటే అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్. టోటల్ మీద కౌంట్ చేస్తే 8 + 4 12 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వీడి యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయో మనం ఇద్దాం. వీడి యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయో మనము ఇద్దాం. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవడమే. CO బాండ్ ఒకటి, OH బాండ్ ఒకటి, తర్వాత CH బాండ్ ఒకటి, CH బాండ్ ఒకటి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు రాయాల్సింది మనకి ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయో కౌంట్ చేసాం కదా ఇందాక. సో ఒక్కసారి చూద్దాం. సో దిస్ ఈజ్ సిగ్మా CO and this is sigma star CO. Next sigma CH, sigma CH, sigma CH, sigma OH, sigma star CH, sigma star CH, sigma star CH, sigma star OH. మేము ఇందాక చెప్పాను ఎలా రాయాలో వీటిని. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి ఆక్సిజన్ మీద. ఓకేనా? సో ఇవి మనకి మీరు గమనిస్తే CO 2 వచ్చాయి, సో OH 2 వచ్చాయి, ఇవి 3 ఉన్నాయి కాబట్టి 6 వచ్చాయి. సో ఆక్సిజన్ మీద 2. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇవి మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో ఇందాక మీకు చెప్పా 2 వస్తే డివైడ్ బై 2 అంటే 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్. 2 వచ్చింది డివైడ్ బై 2 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్. 6 వచ్చింది డివైడ్ బై 2 3 బాండింగ్ 3 యాంటీ బాండింగ్. ఇది బాండింగ్ లో చెప్పకూడదు, ఇది ఇన్వాల్వ్ అవ్వలేదు కదా, ఇన్వాల్వ్ అవ్వలేదు, నాన్ బాండింగ్. ఇది అలాగే ఉండిపోతుంది సెపరేట్ గా. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే సిగ్మా CO మీరు గమనించండి 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్. సిగ్మా CO కి సంబంధించి బాండింగ్ ఒకటి, యాంటీ బాండింగ్ ఒకటి. BA సింపుల్ గా రాస్తాను, మొత్తం రాయకుండా BA. సో ఇది 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్, 3 బాండింగ్ 3 యాంటీ బాండింగ్. ఇందులో బాండింగ్ యాంటీ బాండింగ్ ఉండవు. సో సిగ్మా CO బాండింగ్ యాంటీ, స్టార్ ఉంటే యాంటీ బాండింగ్, స్టార్ లేకపోతే బాండింగ్. అలాగే సిగ్మా CH 3 బాండింగ్లు 3 యాంటీ బాండింగ్, 1 2 3 బాండింగ్ 1 2 3 యాంటీ బాండింగ్. OH లు 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్, 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్. ఇంకెవరు మిగిలిపోయారు? N మిగిలిపోయింది కాబట్టి N1 N2. సో మొత్తంగా ఎన్ని అనుకున్నాం? 4 10 12 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ రావాలి. కౌంట్ చేయండి వచ్చింది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 అనమాట. సో ఇందులో మనం గమనించినట్లయితే ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అనుకుంటే, సో మీకు CO లో Cకి ఆక్సిజన్ కి మధ్య 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫిల్ చేసేయాలి.
కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఒక్కొక్క బాండ్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 బాండ్స్ కాబట్టి 3 2 6, 1 2 3 4 5 6. అలాగే OKH కి మధ్య 2 ఎలక్ట్రాన్స్. నైట్రోజన్ మన N1 అంటే నాన్ బాండింగ్, 2 లోన్ పేర్స్ ఉన్నాయి, లోన్ పేర్స్ 2. ఎన్ని లోన్ పేర్స్ ఉంటే అన్ని నాన్ బాండింగ్లు ఇచ్చుకోవాలి, ఎన్ని లోన్ పేర్స్ ఉంటే అన్ని నాన్ బాండింగ్లు ఇచ్చుకోవాలి. ఇలాగా మెథైల్ ఆల్కహాల్ సంబంధించి మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా మనం సింపుల్ గా, ఇది యాక్చువల్ గా ఇది షార్ట్ కట్ అనమాట. ఎలా మనం సింపుల్ గా రాసేయాలన్నానికి ఇలా రాయాలి. యాక్చువల్ గా మనకి మెథడ్ అయితే హైబ్రిడైజేషన్ బట్టి రాస్తాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్ CH2. సో ఇందులో కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎన్ని CH బాండ్స్ ఉన్నాయి అవే కనబడుతున్నాయి కదా, తర్వాత ఎన్ని C సింగిల్ బాండ్స్ ఉన్నాయి, ఎన్ని C డబల్ బాండ్స్ ఉన్నాయి. CH బాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ కార్బన్ మీద 2, ఈ కార్బన్ మీద 2, అంటే మొత్తం 4. ఎన్ని CC బాండ్ 1, ఎన్ని C డబల్ బాండ్స్ 1. కాబట్టి సో ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ 2 × 4, ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ 2 × 1, ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ 2 × 1. ఇవి ఎన్ని ఉన్నాయి ఆ బాండ్స్ యొక్క నెంబర్ అనమాట. ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే 8, 2 and 2 టోటల్ 12. అయితే ఇప్పుడు దీన్ని డివైడ్ బై 2 చేస్తే 4 బాండింగ్లు 4 యాంటీ బాండింగ్, డివైడ్ బై 2 చేస్తే 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్, డివైడ్ బై 2 చేస్తే 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్. ఎవరిది, ఇది పై బాండ్ కాబట్టి పై డబల్ బాండ్ C, పై స్టార్ C డబల్ బాండ్ C. ఇది సిగ్మా బాండ్ కాబట్టి సిగ్మా CC, సిగ్మా స్టార్ CC. తర్వాత ఇది సిగ్మా CHL కాబట్టి 4 సిగ్మా CHL రాస్తాం, 4 సిగ్మా స్టార్ CHL రాస్తాం. అలాగా మొత్తం మాలిక్యులర్ ఆర్బిటాల్ ని మనం కంప్లీట్ చేస్తాం. ఓకేనా, ఎలాగా అన్నది ఒకసారి చూద్దాం. సో మీకు సిగ్మా CC, తర్వాత సిగ్మా CH, 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 సిగ్మా స్టార్ 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 CC. ఇది కాకుండా పై డబల్ బాండ్ C, పై స్టార్ C డబల్ బాండ్ C. ఓకేనా, మొత్తం ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, మొత్తం 12 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇలా రాసేసుకోవాలి. ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేసుకోవడమే. సో CC మధ్య 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఫిల్ చేసేసాం. CH కి ఒక్కొక్క బాండ్ 2 ఎలక్ట్రాన్స్, అటువంటి 4 ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్. పై బాండ్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇలా ఫిల్ చేసేయాలి. ఇలాగా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అయితే రాయడం మీకు రావాలి. ఓకేనా, అయితే ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అన్ని కూడా మనం ఎందుకు డిస్కషన్ చేస్తున్నాము అంటే వర్కింగ్ ఆఫ్ క్రోమోఫోర్ చెప్పడం కోసం ఇదంతా డిస్కషన్ చేస్తున్నాం. ఏంటి అని అంటే ఈ ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సిన కన్క్లూజన్ ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి లోయర్ ఎనర్జీలో ఉంటాయి, మనం ఇచ్చే లైట్ ని తీసుకుని హై ఎనర్జీకి వెళ్తాయి. హై ఎనర్జీకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఉంటుంది ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్. అయితే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ హై ఎనర్జీ లెవెల్లో ఉందో ఎక్కువసేపు ఉండలేదు కాబట్టి మరలా గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది. ఈ గ్రౌండ్ స్టేట్ కి వచ్చేటప్పుడు లైట్ ని ఎమిట్ చేస్తూ వస్తుంది. అయితే లైట్ అంటే వేవ్ లెంత్ ఉంటుంది కదా, ఈ వేవ్ లెంత్ గనక మనకి విజిబుల్ రీజియన్ లో ఉంటే, వేవ్ లెంత్ గనక విజిబుల్ రీజియన్ లో ఉంటే, అంటే ఎమిట్ చేసే లైట్ యొక్క వేవ్ లెంత్ విజిబుల్ రీజియన్ లో ఉంటే వాడు కలర్ గా ఉంటాడు. ఆ లైట్ ఎమిట్ చేసేది ఏదైతే ఉందో దాని వేవ్ లెంత్ విజిబుల్ రీజియన్ లో లేకపోతే, సో నాట్ ఇన్ విజిబుల్ రీజియన్, విజిబుల్ రీజియన్ లో గనక లేకపోతే అప్పుడు నో కలర్, కలర్ అనేది ఉండదన్నమాట అని చెప్పేసి ఈ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని బట్టి మనకి ఇదంతా కూడా వర్కింగ్ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ వెళ్ళింది, ఎనర్జీ ఇచ్చాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ఉండలేడు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఇలా వెనక్కి వచ్చేసినప్పుడు లైట్ ని ఎమిట్ చేస్తాడు. ఆ ఎమిట్ చేసే లైట్ యొక్క వేవ్ లెంత్ విజిబుల్ లో ఉంటే
కలర్ ఉంటుంది, లేకపోతే కలర్ ఉండదు. ఇది వర్కింగ్ ఆఫ్ క్రోమోఫోర్ అండ్ సమ్ ఇంట్రడక్షన్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ముందర మీరు ఇక్కడ డ్రా చేసే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని మీరు గమనించండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్రోమోఫోర్ అండ్ ఇంట్రడక్షన్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనమాట. ఈ ఇంట్రడక్షన్ మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ ఇంట్రడక్షన్ చూసుకున్నాం. అయితే తర్వాత ఏవైతే మనకు కావాలో ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని వీటిని బట్టి అక్కడ డ్రా చేసుకుందాం. ఓకే, సో ఈ మాదిరిగా క్రోమోఫోర్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్రోమోఫోర్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఇంట్రడక్షన్.